మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. 6 గ్యారంటీలు మర్చిపోయినారు, తిలోదకాలు ఇచ్చినారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023లో ఇది రెండవ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది. ఈ రెండవ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు 4000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికీ కూడా ఈరోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా 4000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు. 40% సమయం ఈ బడ్జెట్తో ఒడిసిపోయింది. 40% ఎందుకంటున్నా అంటే ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది, 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆఖరి బడ్జెట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ కాబట్టి పూర్తిగా అమలు కాదు. మరి ఈ ప్రభుత్వం 2 బడ్జెట్లు అయిపోయినాయి అంటే దాదాపు 40-50% వీళ్ళ ఎజెండా నెరవేర్చడానికి కావలసిన ఆర్థిక సంపత్తి ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ ద్వారా వారు చెప్పేది మరి పూర్తి చేసేది ఉండే. కానీ ఒక్కటంటే ఒక్క హామీ, తులం బంగారం దిక్కులేదు, నెలకు 2500 మహాలక్ష్మి దిక్కులేదు, అదేవిధంగా నెలకు 4000 రూపాయలు ఇస్తానన్న మాటకు ఇవాళ పాత్ర వేసినారు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేతన్నలకు పెద్దపీట వేస్తూ చేనేతకు మేము పెట్టిన బడ్జెటు 1200 కోట్ల రూపాయలు, కానీ ఈరోజు 370 కోట్లకే పరిమితమైపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇంకా దుర్మార్గం ఏంటి అంటే ఆటో డ్రైవర్లు 100 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటే వారికి చెప్పిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు అతి లేదు గతి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ అవస్థలు పడుతుంటే వారి గురించి ఒక్క మాట, ఒక్క ఉపశమనంతో వారిని ఊకోబెట్టే ఒక్క మాట కూడా లేదు ఈ బడ్జెట్లో. అదే మాదిరిగా చెప్పారు వీళ్ళు స్విగ్గీ, జొమాటో, అదేవిధంగా ఇంకా ఇతర ఏవైతే ఈ చిన్న చిన్న యాప్స్ ఉంటాయో వాటి ద్వారా మన ఇళ్లలోకి వచ్చి ఫుడ్ డెలివరీ చేసే అబ్బాయిలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గిగ్ వర్కర్స్ బోర్డు పెడతాము అని మాట ఇచ్చారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు. దాని మాట కూడా ఈరోజు లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఆనాడు కేసీఆర్ గారు న్యాయం చేసి 73% ఫిట్మెంట్ ఇచ్చినారో వారికి ఇంకా ఎక్కువ న్యాయం చేస్తామన్నారు, ఇంకా ఎక్కువ మేలు చేస్తామన్నారు. వారి గురించి ఒక్క మాట కూడా ఈరోజు బడ్జెట్లో చెప్పలేదు. ఆనాడు 73% జీతాలను కేసీఆర్ గారు పెంచితే వాళ్ళ పీఆర్సీ ప్రస్తావన లేదు. పెండింగ్లో ఉన్న 5 డిఏల గురించి ఒక్క మాట కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావన చేయలేదు. ఆడబిడ్డలకైతే నేను ఇప్పటికే చెప్పిన తీరని అన్యాయం, తీవ్ర అన్యాయం. నెలకు 2500 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 500 అయినా కూడా కనీసం మాట కూడా ఈరోజు లేదు. అదేవిధంగా బలహీన వర్గాల సోదరులకు ద్రోహం చేసినారు. కులగణన పేరుతో వారి సంఖ్యను తక్కువ చేసి చూపెట్టి అట్లా మోసం చేసినారు. యాదవ సోదరులకు గొర్రెలిస్తాం, మొదటి నెలలోనే ఇచ్చేస్తామని చెప్పి నమ్మబలికినారు. కనీసం యాదవ సోదరుల ప్రస్తావన, గొల్లా కుర్మా సోదరుల ప్రస్తావన కానీ ఆ పథకం ఊసు కానీ ఈరోజు బడ్జెట్లో లేదు. గౌడన్నలకు చెప్పినారు మీకు 15% కాదు వైన్ షాపుల్లో రిజర్వేషన్ 25% అన్నారు. ఈరోజు కనీసం గౌడన్నల గీత కార్మికుల మాట కానీ మరి నేత కార్మికుల మాట కానీ కనీస మాత్రంగా కూడా లేదు. అంబేద్కర్ అభయహస్తం అన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవేళ్లలో పెట్టినారు. కేసీఆర్ గారు దళిత బంధు ద్వారా 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలోని దళితులకు
వెన్నుపోటు పడుస్తూ గతంలో దళిత బంధు ద్వారా ఇచ్చిన నిధులను ఆపేయడమే కాకుండా ఈరోజు అంబేద్కర్ అభయహస్తం గురించి కనీసం మాట మాత్రంగా కూడా ప్రస్తావించకుండా రాష్ట్రంలోని దళిత సోదరులను గిరిజన సోదరులను మోసం చేసినారు. రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి అశోక్ నగర్ లో ఛాయ్ తాగుకుంటూ ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నరికిండు. మరి ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలంటే ఇవాళ కనీసంగా నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు వీళ్ళు కాగితాలు ఇచ్చుకుంటా మేమిచ్చినామని చెబితే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చెప్తున్న అబద్ధాలు చూసి రాష్ట్రంలోని నిరుద్యోగులు నవ్వుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు నవ్వుతా ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, కాగితాలు ఇచ్చిన సన్నాసులు మీరు. 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో నేను డిమాండ్ చేస్తున్నా. దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, మొదటి సంవత్సరంలో చెప్పిన మాటలు ఏమైనాయి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు, యువ వికాసం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. 4,000 రూపాయలు ఇస్తాం, కేసీఆర్ గారు మోసం చేసినారన్నారు. మరి ఇవాళ నిరుద్యోగ భృతి 40% మీ సమయం అయిపోయినా నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట లేదు. విద్యా భరోసా కార్డు అన్నారు, 5 లక్షలు అన్నారు, అది కూడా ఇప్పటి వరకు కనీసం ప్రస్తావన లేదు. ఇంకా సిగ్గు లేకుండా ఉన్న గురుకులాలనే నడపలేని అసమర్థులు, ఉన్న గురుకులాలనే కనీసం నిర్వహించలేని అసమర్థులు, 80 మందికి పైచీలకు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతే దాన్ని నివారించలేని వాళ్ళు ఇవాళ కొత్త స్కూల్ ఏదో కడతామని చెప్పి బిల్డప్ ఇస్తా ఉన్నారు. సిగ్గుపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర ఆర్థిక చోదక శక్తి హైదరాబాద్ మహానగరం. ఇవాళ హైదరాబాద్ మహానగరం అధ్వాన నగరంగా మారింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ మంత్రిగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పెండింగ్గానే మిగిలిపోయినాయి. 42 ఫ్లైఓవర్లకు గాను 36 ఫ్లైఓవర్లు మేమే పూర్తి చేసినాం. ఆ మిగతా 6 కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వైద్య రంగంలో అయితే ఇంకా సిగ్గుపడాల. కనీసం ఇవాళ పేదవాళ్ళు ఇవాళ దవాఖానకు పోతే గోళీలు ఇచ్చే పరిస్థితి లేదు, మొత్తం విధ్వంసం చేసి పెట్టినారు. ఇంకా 2 మాటలు ఖచ్చితంగా చెప్పాలి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇవాళ చిన్నాభిన్నం చేసింది, పేక మేడలాగా కుప్పగూలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మేము చెప్పినాం కరోనా వైరస్ కంటే ప్రమాదం కాంగ్రెస్ వైరస్ అని చెప్పినాం. మళ్ళీ ఈరోజు బడ్జెట్ ద్వారా అది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు, $1 ట్రిలియన్ చేస్తారట వీళ్ళు. $1 ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు. కానీ $1 ట్రిలియన్ ఎవరో చెప్పినరు, వీళ్ళు చదివినరు తప్ప వీళ్ళకు ఉన్నదాన్నే కాపాడే పరిస్థితి లేదు. మీరు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు, $1 ట్రిలియన్ అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక్క సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఇంకా వీళ్ళ అటర్ ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శమట. నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన, 20% కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్గా కనబడతా ఉంది. మేము అనుకున్నాం రైతులు మా ప్రాధాన్యత అని బిల్డప్ ఇస్తే నిజంగా మేము అనుకున్నాం. కానీ మీ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం కాదు, మీ మొదటి ప్రాధాన్యత ఢిల్లీకి మూటలు పంపడం. మూసీ లూటిఫికేషన్ ద్వారా ఈరోజు ఆ మూటలు ఢిల్లీకి పంపడమే మీ ప్రాధాన్యత అని అర్థమైంది. ఇవాళ ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఇదే పెద్ద మనిషి, ఇదే బట్టి విక్రమార్క గారు పోయిన సంవత్సరం బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్లో చెప్పారు 26,000 కోట్ల రూపాయలు పెడుతున్నాం రుణమాఫీకి అన్నారు. ఇవాళ బడ్జెట్లో చదువుతారు 20,000 కోట్లతో రుణమాఫీ పూర్తి చేసినా అని చెప్తారు. 49,000 కోట్ల రూపాయలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో చెప్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు 40,000 కోట్లకని చెప్పి 9,000 కత్తిరిస్తారు. ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అవుతుంది, మరొక 9,000 కోట్లు తగ్గిపోతుంది. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మరొక 6,000 కోట్లు తగ్గుతుంది. చివరికి ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత 20,000 కోట్లతోనే అయిపోయిందని చెప్పి మరి మాట్లాడే పరిస్థితి. మా శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు,
ఇంకా అందరం కూడా మేము సవాల్ చేసాం, హరీష్ రావు గారు నేను, ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రుజువు చేస్తే మేము మా శాసనసభ్యత్వాన్ని వదులుకుంటామని చెప్పి కూడా చెప్పినాం. కానీ ప్రభుత్వానికి సోయి లేదు, వాళ్ళకు ఆలోచన లేదు. కాబట్టే రుణమాఫీ జరిగిందో జరగలేదో కూడా వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా రైతు కూలీలకు ఆర్థిక సాయం అని చెప్పి నమ్మబలుకుతా ఉన్నారు. 1 కోటి మంది రైతు కూలీలకు ఎవరికైతే ఉన్నదో వారికి సాయం చేస్తామని మాట ఇచ్చి 12,000 రూపాయలని చెప్పి అబద్ధాలు చెప్పి ఇవాళ అది ప్రారంభించినామని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వస్తారో రండి, ఏ ఒక్క గ్రామంలో కూడా రైతు కూలీలందరూ నిజంగానే మాకు 12,000 వచ్చింది అంటే మేము ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక్క మాటలో ఈ బడ్జెట్ గురించి చెప్పాలి అంటే నిన్నటిదాకా 20% కమిషన్ గవర్నమెంట్ ఇది. మరి ఈ బడ్జెట్ చూస్తే 40% కమిషన్ పెంచుకొని ఢిల్లీకి మూటలు పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఆదాయాన్నేమో పాతాళానికి తొక్కేసినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 70,000 కోట్ల ఘాటా ఉంది అని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న వరంగల్ జిల్లాలో బహిరంగ సభలో చెప్పినాడు. మరి ఎవరి వల్ల పడిపోయింది ఆదాయం? నీ తెలివి తక్కువతనం వల్ల, నీ ప్రభుత్వ అసమర్థత వల్ల, నీ చేతగాని విధానాల వల్ల, నీ నెగటివ్ పాలసీస్ వల్ల, నీ నెగటివ్ పాలిటిక్స్ వల్ల కాదా? నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నా, రోజు రంకెలు వేయడం కాదు, మీడియా ముందు ప్రజల ముందు అంకెలు ఎందుకు ఆగమైనాయో చెప్పు. రంకెలు వేయడం ఈజీ, కానీ అంకెలు ఎందుకు ఆగమైనాయి, ఎందుకు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందో చెప్పు. భట్టి గారు గత సంవత్సరం బడ్జెట్లో పెద్ద డైలాగ్ కొట్టినారు, మా బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉంది, మేము నేల విడిచి సాము చేయలేదు, గాల్లో మాటలు మాట్లాడలేదన్నారు. మరి ఇలా భట్టి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మరి మీ బడ్జెట్ అంచనాలకు చేరుకోలేకపోయింది? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారే 70,000 కోట్ల గ్యాప్ వచ్చిందని చెప్పి చెప్తున్నారో చెప్పండి సమాధానం అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. నమ్మి ఓట్లేసిన పాపానికి 4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా చేసిన బడ్జెట్ ఇది. ప్రజల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి అసమర్థతకు, రేవంత్ రెడ్డి చేతగాని తనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ పునాది 10 ఏళ్లు గట్టిగా పడ్డ తర్వాత కూడా వీళ్ళ అసమర్థత వల్ల, వీళ్ళ చేతగాంతనం వల్ల ఇవాళ ఆకాశం నుంచి పాతాళం వైపు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పోతున్నది అంటే ఖచ్చితంగా దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి కూడా మేము చెబుతూ, సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తేనేమో ఆ రోజు రంకెలేసినారు, ఆ రోజు నోటికొచ్చిన మాటలు మాట్లాడినారు. ఈరోజు ఒక్క సంవత్సరంలో ఆనాడు కేసీఆర్ గారు సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు 1,60,000 కోట్ల అప్పు చేసి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కనీసం ఇటుక కూడా పేర్చకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి మళ్ళీ లక్షల కోట్ల అప్పుకు టార్గెట్ పెట్టినట్టుగా కనబడతా ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలో సామెత చెప్తారు, తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందట, కానీ ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతాడని ఇవాళ అర్థమైంది మాకు ఈ బడ్జెట్ చూసిన తర్వాత. అందుకే గ్యారంటీగా చెప్తున్నాం, కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు, కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం. ఈరోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది. సంక్షేమానికి సమాధి, అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు గోరిగట్టి, పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బెల్లాల్లాగా ఏదో వీళ్ళు అబ్బసొత్తు అన్నట్టు 6,000 కోట్లు పంచిపెడతారట. 6,000 కోట్లు ఎవడి అబ్బసొత్తు? తెలంగాణ ప్రజల సొత్తు. కార్యకర్తలకు ఇస్తాం, కాకరకాయలకు ఇస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 6 గ్యారంటీలు 100 రోజులు అనే ఏదైతే డైలాగులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినారో అది నిలబెట్టుకోండి. కార్యకర్తలకు 6,000 కోట్లు పప్పు బెల్లాల్లాగా పంచిపెడతామంటే అది యువ వికాసం కాదు, కాంగ్రెస్ వికాసం అవుతుంది, తెలంగాణ వినాశనం అవుతుంది. అందుకే బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా ఢిల్లీకి మూటలు పంపే అలవాట్లు మానుకొని రైతుల ఆత్మహత్యల మీద దృష్టి పెట్టండి. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతుంటే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలు పెడతారట. అది కూడా సిగ్గు లేకుండా బడ్జెట్లో చెప్తా ఉన్నారు. మే నెలలో అందాల పోటీలు పెడతాం. ఎవరిని ఉద్ధరించడానికి? మీ ప్రభుత్వం అందమేమన్నా ఉన్నదా? చక్కగా ఉన్నదా? మీ ప్రభుత్వ నిర్వహణ చక్కగా ఉందా? రాష్ట్రంలో ఒక్క వర్గమన్నా ఆనందంగా ఉన్నదా? ఆటో వాళ్ళు ఆనందంగా ఉన్నారా? రైతులు ఆనందంగా ఉన్నారా? పెద్ద మనుషులు ఆనందంగా ఉన్నారా? మహిళలు ఆనందంగా ఉన్నారా? ఎవరు ఆనందంగా ఉన్నారో చెప్పమని కోరుతా ఉన్నాం. అందుకే గ్యారంటీలకు, డిక్లరేషన్లకు గోరీ గట్టిన ఈ బడ్జెట్ను మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజల తరఫున వ్యతిరేకిస్తున్నాం, నిరసిస్తున్నాం. కాంగ్రెస్ చేసిన మోసం ఇవాళ ఒక్క మాటలో
6 గ్యారంటీలకు మంగళం బాడి గోవిందా గోవిందా అని చెప్పి మా చేతులు ఎత్తేసినట్టుగా కనబడింది తప్ప ఇంకోటి లేనే లేదని చెప్పి నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం. జై తెలంగాణ.